ఏం మర్చిపోయినా తెలుసా? వెల్కమ్ టు బెంగళూరు గాయ్స్. అయితే మస్తున్నా, మీరు కూడా మస్తున్నారు. మా 8 రూపాయలు తేడా ఉందా? 8 రూపీస్ తేడా ఉంది. నో దట్ ట్రిప్ 1. వెదర్ అయితే థ్యాంక్ గాడ్. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే మస్తున్నా, మీరు కూడా మస్తున్నారు అనుకుంటాను. టైం అయితే 4:30 అవుతుంది. ఇప్పుడు మనం వెళ్ళిపోవాలి, బట్ లేట్ అయిపోయింది. మొత్తం బ్యాగ్ అయితే సెట్ ఉంది. ఈ బ్యాగ్లో ల్యాప్టాప్ ఉంది, ఈ బ్యాగ్లో సామాన్లు ఉంటున్నాయి, హెల్మెట్, ఇందులో మొత్తము గోప్రో సామాన్లు ఉన్నాయి అన్నమాట. మొత్తం సార్టెడ్ ఉంది. కానీ పెద్ద ప్రాబ్లం ఏంటంటే గోప్రో ఛార్జింగ్ కేసు ఏదైతే ఉంటుందో దాంట్లో ఛార్జింగ్ అవుతలేదు. నైట్ పెట్టి వండుకున్నా, బట్ అసలు పొద్దున్న చూసిన దాకా అసలు బ్యాటరీ ఛార్జింగ్ కాలేదు. సో నా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాడు కాల్ చేసిన, వాడి దగ్గర కేసు ఉంటుంది. సో అదైతే తీసుకుపోదాం. మొత్తం కింద వెళ్ళి ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం గాయ్స్. సో ఫార్ సో గుడ్. ఓకే, ఎంతసేపు పట్టింది? ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది మొత్తం సెటప్ చేయడానికి. ఇదైతే బ్యాగ్ సాలిడ్గా కూర్చుంది. దీని కంప్లీట్ రివ్యూ రైడ్ అయిపోయినాక చెప్తా. మీట్ మన సేవియర్ ఆఫ్ ద డే నిశ్చిత్ బ్రో. సెండ్ ఆఫ్ ఇయర్కి వచ్చిండు. నా గోప్రోలో చార్జర్ కేబుల్ పనిచేయట్లేదు, అయితే మనోడిది కేబుల్ అవన్నీ తెచ్చిచ్చాడు అనమాట. సో థ్యాంక్ యూ బ్రో, సో నైస్ ఆఫ్ యూ. లాస్ట్ మూమెంట్లో మూడ్ ఆఫ్ అయిపోయింది అనుకున్నా, బట్ మనోడు వచ్చిండు. టీ తాగి వెళ్ళిపోదాం. ఇంకా నిద్ర అయితే లేదు రాత్రి నుంచి. పర్ఫెక్ట్ ఉంది. గణపతి బప్ప మోరియా, జై శ్రీరామ్, జై హనుమాన్. రైడ్ అంతా సెట్ ఉండాలని కోరుతూ. సో నైట్ యాజ్ యూజువల్ నిద్ర అస్సలు పట్టలేదు. ఫోర్స్ఫుల్లీ పన్నా. ఇక్కడ చాయ్ తాగేసి అయితే స్టార్ట్ అయిదామని ఫిక్స్ అయినాము. చలో బాయ్, టేక్ కేర్, మెల్ల వెళ్ళు. ఓకే చలో బాయ్. పాపం వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చిన దాకా ఉన్నాడు. సో క్యూట్ మ్యాన్. మన రైడ్ అయితే ఫైనల్లీ స్టార్ట్ అయిపోయింది గాయస్. వన్స్ బయట వెళ్ళినాక అయితే మనము అప్డేట్ ఇస్తా. టైం అయితే 5:40 అవుతుంది. దట్స్ ఓకే. 5 అనుకున్నాము, 4:30 అనుకున్నాము. 1 అవర్ లేట్ అయింది. దట్స్ ఓకే. ఇప్పుడు ఇంకేం లేదు. అవుట్స్కట్స్ వెళ్ళినాక ఫ్యూయల్ కోసం ఆగుదాం అంతే మనము. పాపము నిశ్చిత్ మ్యాన్, ఐఎమ్ వెరీ హ్యాపీ యార్. లైక్ చాలా హ్యాపీ అనిపిస్తుంది. లైక్ రైడ్ వెళ్ళినప్పుడు ఎంతమంది సపోర్ట్ ఉంటుంది కదా. లైక్ సోలోమాన్ వచ్చి టాబ్లెట్స్ వేయడము, వీడొచ్చి మొత్తం లగేజ్ ప్యాకింగ్కి మార్నింగ్ పడుకోలేడంట పిచ్చోడు. సో యా మ్యాన్, ఫీల్స్ సో నైస్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ ది సపోర్ట్. మమ్మీ, డాడీ, ఎవ్రీ వన్. లైక్ సో హ్యాపీ మ్యాన్. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఇంత లాంగ్ రైడ్ అయితే సోలో వేస్తున్నా. అంత మంచిగానే జరుగుతుంది, నో వరీస్. సో బెంగళూరు హైవే ఫస్ట్ టోల్ గాయ్స్. ఇప్పుడు మనము కొంచెం దూరం వెళ్ళాక ఫ్యూయల్కి కూడా ఆగుతా. రిజర్వ్లో అయితే పడ్డది బండి. ఫ్యూయల్ కొట్టించినామంటే సెట్. ఇంకా మజాక్ కొట్టుకుంటురా, ఇంకా సీరియస్గా కొట్టుకుంటురా అనుకున్నా. థ్యాంక్ఫుల్. కొంచెం 110 ఉందా. సో సందీప్ అయితే మనకి ఇప్పుడు రైడ్లో ఆన్ ద వేలో పరిచయం అయిన అనమాట. ఆయన కన్యాకుమారి వెళ్తుండు, బట్ కేరళ ఆల్మోస్ట్ నా రూటు ఆయన రూట్ సేమే ఉంది. సో కాకపోతే ఆయన ఇవాళ కాణిపాకం వెళ్తాడంట. నేను డైరెక్ట్ బెంగళూరు, మైసూర్ వెళ్ళిపోతున్నా కదా. రేపు మనకి బెంగళూరులో కలుస్తాడు అనమాట. ఇంకా మైసూర్లో కలుస్తారు. వీఆర్ లైక్ కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాము. బ్రేక్ఫాస్ట్ కోసం ఆగుదాము. విల్ టాక్. ఫైనల్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఇంకా ఆగుతలేదు ఇక్కడ. స్టాండ్ వేస్తారని నాకు తెలియదు అన్న. ఫన్నీగా. సో ఫార్ సో గుడ్. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి అయితే స్టార్ట్ అయినాము. మస్తు సేపు మాట్లాడినాం. బ్రేక్ఫాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం. ఇట్స్ గుడ్ గాయ్ అనిపించింది. మనం ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ అయితే కవర్ చేసినాము. 9 అవుతుంది. వెదర్ అయితే మస్తు ఉంది. ఐ హోప్ ఇట్లానే ఉంటే బాగుండు, ఎండ రాకుండా మంచిగా. టిల్ వి రీచ్ మైసూర్. యాక్చువల్లీ నా ఇనిషియల్ ప్లాన్ కేరళ ట్రిప్ కవర్ చేయడము, కేరళనే. బట్ ఐ మెట్ దిస్ గాయ్ సందీప్. హీ ఈజ్ ఆల్సో ట్రావెలింగ్ అనమాట, సోలో రైడ్. సో ఆయన కన్యాకుమారి పోతుండు. నడు బ్రో పోదామని అంటుండు అనమాట. సో నేను అన్నా రేపు మైసూర్లో కలుద్దాం, కాణిపాకం నుంచి బెంగళూరు వస్తా అన్నాడు ఇవాళ. నేనైతే డైరెక్ట్ మైసూర్ వెళ్ళిపోతా కదా.
సో మైసూర్లో వెళ్ళినాక ఆలోచిస్తా బ్రో కన్యాకుమారి జాయిన్ అవుతానో లేదో అని చెప్పిన. కేరళ కవర్ చేద్దామా కన్యాకుమారి కూడా ఉందామా అని థింకింగ్ అనమాట. లెట్స్ సీ. వెదర్ అయితే ఇందాకే అన్న కదా ఎండ లేకుంటే బాగుంటుందని, ఎండ దేవుడు వచ్చేసాడు మళ్ళీ. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ గాయస్. పొద్దున్న నుంచి అన్నీ తీసుకున్నా కదా అని ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాను అన్నమాట. ఏం మర్చిపోలేదు, గ్రేట్ అని అనుకుంటున్నా. ఏం మర్చిపోయినా తెలుసా, ఎక్స్ట్రా XD కార్డ్స్ మర్చిపోయినా. ఓన్లీ 32 GB ఉన్నది ఇప్పుడు గోప్రోలో, ఇంకొక 64 GB 256 GB ఇంట్లోనే మర్చిపోయినా అన్నమాట. అట్లా ఉంటుంది మరి మనతోటి. అది ఏం రాతారు, ఏదో ఒకటి మర్చిపోడు కంపల్సరీ. షుగర్ క్యాన్ జ్యూస్ తాగేసి ఒక వాటర్ బాటిల్ తీసుకుందాం. మనం ఇప్పటికీ 420 kilometers వచ్చినాం. 420 kilometers ఇస్ నాట్ బ్యాడ్. సో ఒక బ్రేక్ అయితే బంతే. స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే ఘోరంగా చలి పెడుతుందని చెప్పి లోపల లైనర్ వేసుకున్నా. ఇప్పుడేమో ఘోరంగా వేడవుతుంది. సో లైనర్ తీసేసి లోపల పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు ఒక పెంచ అయితే లోపల ఎట్లా పెట్టాలి, ఇలా పడుతుందేమో ట్రై చేస్తాను. సో గాయ్స్ కియా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇది. ఇంత పెద్దగా ఉంది చూడండి అసలు. ఇక్కడ అన్ని ట్రక్స్ దాని గురించి అనుకుంటాం. వామ్మో అంత పెద్దగా ఉందిరా స్వామి. కర్ణాటకకి వచ్చేసినాం మనం. దిస్ ఈజ్ కర్ణాటక. ఇక ఆంధ్ర అయిపోయింది. ఇప్పుడు పెట్రోల్ కూడా కొట్టేయాలి. దీనికి కూడా ఆకలి అవుతుంది, నాకు కూడా ఆకలి అవుతుంది. ట్యాంక్ ఫుల్. 102 ఇక్కడ మా 8 రూపాయలు తేడా ఉంది. 8 రూపీస్ తేడా ఉంది తెలంగాణకి ఇద్దరికి. ఒక్క నిమిషం. కన్నడ తెలుగు? వావ్ ఎంత పెద్దగా ఉంది ఇండిగో. వెల్కమ్ టు బెంగళూరు గాయస్. ఒక దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, రైట్ తీసుకోవాలి, సో దాట్ మనం సిటీ లోపల పోము. ట్రాఫిక్ అయితే మంచి ఫ్లోలోనే ఉంది. ఐ డోంట్ వాంట్ ట్రాఫిక్ యార్. ఇంకా 150 kilometers ఉంది ఇక్కడ నుంచి మైసూర్. మైసూర్ బెబ్బే ఐమ్ కమింగ్. A few inches later. బెంగళూరు ట్రాఫిక్. ట్రాఫిక్లో నేను అయితే బెంగళూరు టు మైసూర్ ఇంకొక 150 kilometers ఉందన్నాగా SD కార్డ్లో స్టోరేజ్ అయితే అయిపోయింది. ఇంకా నేను రికార్డ్ చేయలేకపోయినా. సో మైసూర్కి రీచ్ అయ్యేసరికి టైం అయితే 9:30 10 అయితే అయింది. బెంగళూరు టు మైసూర్ రూట్ అయితే ఘోరంగా ఉండే అబ్బా. మొత్తం స్పీడ్ బ్రేకర్ల మీదనే రోడ్ వేసినట్టుండే, రోడ్ మీద స్పీడ్ బ్రేకర్స్ కాదు. సో నెక్స్ట్ రోజు ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి మొత్తం తిరగడం స్టార్ట్ చేసిన. హలో గాయస్. నేనైతే మస్తున్నా, మీరు కూడా మస్తున్నారు అనుకుంటా. నేనైతే మస్తున్నా, మీరు కూడా మస్తున్నారు. మైసూర్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ లైక్ లంచ్ చేసేసి సందీప్ వచ్చేసిండు. యాక్చువల్లీ సందీప్ నిన్న బెంగళూరులో స్టే చేసిండు అనమాట. నేనేమో డైరెక్ట్ మైసూర్ వచ్చేసిన. సందీప్ ఇంకా ఈలే ముగ్గురం అయితే వెళ్తున్నాం. హీస్ ఫ్రమ్ జర్మన్ అనమాట ఈలే. సో వీ ఇన్వైటెడ్ హిమ్ లైక్ లెట్స్ గో అని. ఆటో వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారు, వై డోంట్ యూ కమ్ జాయిన్ అస్, లైక్ మేము ఎక్స్ప్లోర్ చేసే ప్లేస్లో వెళ్తా అన్నాడు. సో మేమైతే తీసుకెళ్తున్నాము. సో గాయస్ ఇప్పుడే తినేసి స్టార్ట్ అవుతున్నాము. మనం హేలే తిన్నాడు, కష్టాలు పడ్డాడు పాపవో. బట్ ఒకసారి చెప్పాలని అర్థం చేసుకుని రైస్ ఎట్లా తినాలి అని. ఒక పాపడు 2 పూరీలు ఇస్తే పాప పూరి ఎట్లా తినాలో చెప్పిన. పాపడు కూడా పూరి అనుకోడు, పూరి లెక్క తింటుండే పాపం. సో అమాయకుడు పాపం. హాయ్. నో దట్స్ ట్రిప్ 1. ఫ్రమ్ yesterday I did that. Its odometer is 26,397. Chamundeshwari temple welcomes you. One thing is common in 3 of us. You know what? We 3 are single, bro. Bro, anta madaneza. Yeah. Finally got roads. Small got roads. Oh, parking kuda crazy undi kada. First time nenu oka temple ki ilanti parking చూడడం. Legs here. Do that exercise.
బిడ్డలు దిగుడు ఉండదు. వచ్చినామా ఫోటో దర్శనం చేసుకున్నామా, లొకేషన్ ఎంజాయ్ చేసినామా, వెళ్ళిపోవడే. ఫోటోలు ఏమి ఉండవు మనకి. ఇప్పుడు మనమైతే మైసూర్ ప్యాలెస్కి వెళ్తున్నాం ఇక. ఓ లుక్ ఎట్ దిస్ గుర్రమ్స్, ప్యాలెస్కి తీసుకుపోయే గుర్రాలు. ఫైనల్లీ మైసూర్ ప్యాలెస్ అయితే చూసేసినాము. ఇంకా తిరిగి కాళ్ళు వస్తున్నాయి. ఫోటోలు వీడియోలు తీసుకున్నా. బట్ ఓకే, రావచ్చు ఒకసారి. నాట్ తోపు అన్నట్టు కాదు, ఏదో అన్నట్టు కాదు. బట్ దట్ ఈస్ అదనదర్ పార్క్. మన పార్క్ అటు. ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. Today. Yeah. Yeah. Single day. You have to eat like that. Try. Like that?